తిను నా వైఫ్ కనిపించట్లేదు, మీరు ఏమైనా చూసారా? లేదు, చూడలేదండి. ఏరా ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదురా, మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను. అప్డేట్ ఏమని వస్తే చెప్తాను. సరేరా. బాబు, ఈ ఫోటోలో ఉన్నావు ఎక్కడైనా చూసావా? చూడలేదండి. సరే అండి. చెప్పరా. ఏమైందిరా? ఏమైనా తెలిసిందా? లేదురా. నా మాట విను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అండ్ పోలీస్ స్టేషన్ కిందరా, చిన్న విషయమే కదా. రే, 5 రోజులు అయిందిరా, నీకు అర్థం కావట్లేదు ఎంత పెద్ద ఇష్యూ. నువ్వు వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు. సరేరా, చూస్తా. బాయ్ రా. సార్, సిఏ గారిని ఒకసారి కలవాలి సార్. సిఏ గారు మ్యాచ్ చూస్తున్నారు, ఒక అరగంట సేపు కూర్చోవయ్యా. సరే, వెయిట్ చేస్తాను సార్. అలాగే బాబు సుబ్రహ్మణ్యం, అతను పంపించు, అతని ప్రాబ్లం ఏంటో. అబ్బా, ఏమన్నా కొట్టాడు షాట. ఈరోజు సెంచరీ చేస్తారు రేడు. రావణయ్య సార్ 14 సంవత్సరాల కుర్రోడు 6ల మీద 6లు కొట్టేస్తున్నాడు. అవును, మీ వాడు ఏం చేస్తున్నాడు? మా వాడు కాలేజీకి వెళ్తున్నాడు సార్. అబ్బా, అవుట్ అయిపోయాడు రా. చూడవల్ల మ్యాచ్. అవును సార్. రావణయ్య ఎక్కడ నిద్రపోతున్నాడు ఎవడాడు? మీకోసం వచ్చారు సార్. రమ్మని చెప్పండి. బాబు సార్ పిలుస్తున్నారు, ఎలవయ్యా. నమస్తే సార్. కూర్చో. చెప్పేంటి? తాగొచ్చావా రావణయ్య? సార్ తాగి స్టేషన్కి వస్తే కేసు ఏంటి? ఏదో కేసు రాజు బొక్కలేసేద్దాం. ఆ కేసు లేదు, ఇటు మీద పెట్టి ముందు బొక్కలేయండి. అలాగే సార్. సార్ అది కాదు సార్. మరి తాగి రాకూడదని తెలియదా? అంటే ఏదో బాధలో తాగాను సార్. బాధ? ఏందా బాధ చెప్పు. నా భార్య 5 రోజుల నుంచి కనిపించట్లేదు సార్. అది మ్యాటర్. రావణయ్య, ఇది అలాంటి కేసే. ముందు కనబడలేదని వచ్చి కంప్లైంట్ ఇస్తారు. 4 రోజులు పోయినా కీళ్ళే చంపేసి ఏ కుక్కర్లోనో డ్రమ్ములోనో పెట్టేస్తుంటారు. మళ్ళీ కనబడలేదని మనకే కంప్లైంట్ ఇస్తారు. తెలిసిందే కదా. అదేం కాదు సార్, నిజంగా కనిపించట్లేదు సార్. చెప్పు, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా నేను బ్యాంక్ ఎంప్లాయీ సార్. నెలకు 35,000 శాలరీ సార్. హ్యాపీ లైఫ్. నా వైఫ్, నేను, మా పాప సార్. తన డమ్ అండ్ డఫ్, మాట్లాడలేదు, వినలేదు. తనకి ఆ విషయం తెలియకుండా హ్యాపీగా పెంచాను సార్. ఖాళీగా ఉంటే తనతోనే ఆడుకుంటాను.
నాకు ఇంకే ఆలోచన లేదు సార్. కానీ నా భార్యకి వేరే ఆలోచనలు ఉన్నాయి సార్. ఏమండి మ్మ్. మరి మన పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళు కేరళ వెళ్ళారండి. మనం కూడా వెళ్దామా? అవునా? దేంట్లో వెళ్ళారు? ట్రైన్లో. మన కార్లో వెళ్దామే. హా? మ్మ్. మ్, ఎన్ని రోజులు వెళ్ళారు వాళ్ళు? వాళ్ళ 3 రోజులండి. మనం 30 రోజులు వెళ్దామే. ఏమంటావు? 30 రోజుల ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? కేరళ. కేరళ అంటే ఇండియా మొత్తం తిరిగి వద్దాం మనం. హా, ఎప్పుడండి? జున్ను ఇప్పుడే కదా పెద్ద అవుతుంది, స్కూల్ ఫీజు కట్టాం, హా, కొంచెం ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. 4-5 years వెళ్దాం చూసుకొని. 5 సంవత్సరాలు. ఆ, హ్మ్, ఎప్పుడు చూడు జున్ను 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 అనే అంటారు. ఇక్కడ ఒకరు దాన్నున్నా నన్ను పట్టించుకోవాలి కదా. ఆ, నాకు ఒక లైఫ్ ఏడ్చిందిగా. అది కాదు తులసి, పాప కూడా పెద్ద అవుతుంది కదా, అందుకని. హ్మ్. నా ఆలోచన ఎప్పుడు పాపకు బెటర్ లైఫ్ ఇవ్వాలని, నేను కెరీర్లో ఎదగాలని, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నాకు ఒకటే ఆలోచన. కానీ మా ఆవిడ ఆలోచన మాత్రం హా, ఏంటి టీ? మ్మ్. ఏమండి మ్మ్. మన ప్రమిళక్కుంది కదా, ఆ, అదే నక్లీస్ కొనుక్కుంది, బంగారం రేట్ తగ్గిందంట. అవునా? మ్మ్. మంచిదే కదే. మరి నాకు కూడా ఏదైనా చేయించవచ్చు కదండి మెడలోకి. మ్మ్. ఆవిడ ఎంతలో చేయించుకుంది? తులుమున్నారు అనుకుంటా అండి. ఏమే, నీ అందమైన మెడకి తులనారేం సరిపోద్ది. కనీసం 3 తులాలు ఉంటే అందంగా ఉంటుంది. మరి ఎప్పుడు చేయిస్తారండి? ఆవిడ ఎక్కడ చేయించింది? ఆ, మన పక్క గల్లీలో సేట్ గారు ఉన్నారు కదా, ఆ, ఆయన దగ్గర చేయించారు. ఆ సైడ్ దగ్గర. ఆ. అక్కడ బంగారం కల్తీ ఉంటుంది. ఓ పని చేద్దాం, పెద్ద షాప్లోకి వెళ్దాం. అక్కడ డిజైన్లు కూడా ఎక్కువ ఉంటాయి, చాలా బాగుంటుంది. మరి ఎప్పుడు చేయిస్తారండి? ఆ, అంటే పాప పేరు మీద చిట్టి ఉంది కదా, ఆ. అది 3 సంవత్సరాలు అయిపోద్ది. దాని తర్వాత ఇంకో చిట్టి కడదాం, ఆ డబ్బుతో చేస్తాను. సరేనా? 3 సంవత్సరాలు. దానికి ఇంకో 3 సంవత్సరాలు. ఎప్పుడు చూడు పాప 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 అంటావు. ఇక్కడ నేను ఉన్నానని పట్టించుకోవా? నువ్వు నీ పాప కలిసి ఉండండి, నీ పోతా. ఆపోయ్యా, అరగంట నుంచి పిల్లంతో గొడవ తప్ప ఏం చెప్పడం లేదు. గంటకు ఒకసారి గొడవ వేస్తుంది నా పిల్లం. వెళ్ళిపోయింది ఎప్పుడన్నా? మ్యాటర్ అది కాదు, ఏదో జరిగింది, అది చెప్పు. జరిగింది సార్. అది వాడు రేపు చూస్తా అన్నాడు రా. రేపు చూసుకుంటాలే. కొన్ని నేర్చుకుని ఇంటికి వచ్చేసాను రా. బాస్ కూడా చెప్పేశాను. రేపు కలుద్దారా. అబ్బా, హే వద్దని చెప్పాను. అరే, నేను మళ్ళీ చేస్తాను రా. నిన్నే అయిపోతుంది. ఆపు. అయ్యో, ఏందిరా ఇది? నీకు మందు అలవాట్లేదు కదా, నువ్వు మందు తాగడమేంట్రా? ఈ టైంలో విష్ ఇచ్చిన తాగేస్తాను రా మామ. అంతలా ఏమైందిరా? అరే మామ, ఇప్పుడు నీ కాలుకి ములుగుచుకుందాంకో నొప్పి వస్తుందా? వస్తుంది, తీసేస్తే పోతుంది. గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళరా, తీయలేకపోతున్నాను. అంత బాధ ఏమొచ్చిందిరా? చెప్పురా. అరే, చెప్పుకునే బాధ కాదురా, భరించే బాధ. బాధ ఉంటే బయటికి కక్కే మావా, బాధ బయటికి పోతుంది కదా. ఎన్ని రోజులు ఇలా ఉంటావు? బాధ ఉంటే బయటికి కక్కే మావా, బాధ బయటికి పోతుంది కదా. ఏంటి
తాగొచ్చావా? నిన్నే అడుగుతున్నా, తాగొచ్చావా? నిన్నే. ఎందుకంతలా తాగడం? ఏ ఎందుకు తాగని తెలీదా? దేనికి? దేనికా? ఎవడేవాడు నీళ్ళని టైంలో ఇంట్లో ఆడేం చేస్తున్నాడు? వాడికి నీకు ఏంటి సంబంధం? ఎంత బాగా చూసుకున్నాడు కదా నిన్ను. ఏం తక్కువ చేశానే? ఎంత బాగా చూస్తున్నాడు నిన్ను పాపని. అలాంటిది వాడితో నా బెడ్రూమ్లో అసలు నిన్ను చూడు, ఇది కరెక్ట్ కాదు. ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు, నేను పాప గుర్తురాలేదా? నలుగురికి తెలిస్తే పరుగు పోతుంది. చాలా తప్పు తులసి. చూడు, నేను మర్చిపోతున్నాను, నువ్వు మర్చిపో. ఇక్కడి నుంచి అదంతా రిపీట్ అవ్వకూడదు, సరేనా? ప్లీజ్ అర్థం చేసుకో. జున్ను, ఏమ్మా అలా సైలెంట్ కూర్చున్నావు? అమ్మ ఎక్కడా? తులసి, ఆగాల్సిన అన్నం పెట్టు. నిన్నే. ఎక్కడా తులసి? తులసి, రామయ్య, సార్, ఇది కూడా మామూలే, కాకపోతే ఇక్కడ రివర్స్. ఈడు మిస్ కాల. ఏం చూడలేదా? ఇది మన స్టేషన్లో 42వ కేసు సార్. అవును కదా. ఇప్పుడేంటి, వాడు తెలిపింది అనుకుంటున్నావా, నువ్వు తిట్టావని ఏదైనా చేసుకుంది అనుకుంటున్నావా? అదేమో తెలియదు సార్, భయంగా ఉంది. 5 రోజుల నుంచి అమ్మ ఇంట్లో లేకపోయేసరికి పాప కొంచెం కంగారు పడుతుంది సార్. దా కడల కుమార్, మా పద్మ, వీడి భార్య నెంబరు ఆడి నెంబరు తీసుకొని ట్రేస్ చేయండి. వాళ్ళు ఆడున్నారు, ఎత్తికి కనబడితే స్టేషన్కి తీసుకురండి, సరేనా? చెప్తారులే అయ్యా, పో. థ్యాంక్ యూ సార్. పాపం తీసుకోబో. సార్, లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. సరే, నువ్వు ఒక్కడుండు, నేను బండి పార్క్ చేసి వస్తాను. చూడు పద్మ, వాడేమో పాపనేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏమేమో ఇక్కడ వేరే వాడితో డించిక్ డాన్స్లు వేస్తుంది. కలికాలం. సర్లే, మనం వచ్చిన పని చూద్దాం. సరే పద. హలో హలో, మీతో మాట్లాడాలి, పక్కకి రండి. పక్కకి రా. బేబీ 1 minute. ఇట్స్ ఓకే. వన్ మోర్ రౌండ్ ప్లీజ్. ఎవడాడు? నా లవర్. లవరా? మరి ఈయనెవరు? సార్ చేస్తారు దొంగతనం. సార్ చేస్తారు దొంగతనం. సార్ సార్ చేస్తారు ఇంకోసారి. సార్ చాలా పక్కన సార్ సార్ ఒక్కసారి క్షమించండి పోలీసులు అంటే భయం లేకుండా పోతుంది ఒక్కడు. పడుకో. ఇవేనా నీ పిల్ల? ఈడెవడు? ఓహో, నీళ్ళెవరా? నీ మొగుడు నీ మీద మిస్సింగ్ కేసు పెట్టాడు. ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పమ్మా, చెప్పు. ఓహో, వెళ్ళిపోయేదానికి వచ్చిన ధైర్యం చెప్పడానికి రావట్లేదా? చెప్పు. అవును సార్, వెళ్ళిపోయాను. అసలు ఇలాంటి వాడితో ఎవరుంటారు సార్? పాతకాలపు మనిషి సార్. నెలకో చేరకుంటా, వారానికో సినిమా తీసుకెళ్తా. ఇదా సార్ లైఫ్ అంటే? నేనైతే ఉండలేను సార్. అదే వీడు చూడండి, నాకు ఒక మంచి లైఫ్ స్టైల్ చూపించాడు, వరల్డ్లో బెస్ట్ ప్లేసెస్ చూపించాడు, గోల్డ్ జ్యువెలరీస్ కొన్నాడు, మంచి బట్టలు తీసుకున్నాడు. ఇది సార్ లైఫ్ అంటే.
ఏ అమ్మాయినా అలాంటి వాడితో ఉండాలనుకుంటుందా ఇలాంటి వాడితో ఉండాలనుకుంటుందా? అయినా ఈ జనరేషన్లో కూడా ఇలా ఎవరు సార్ ఉండేది? ఆ అమ్మాయికి నచ్చినట్టు ఉండాలి కదా, అప్పుడే తను మనతో ఉంటుంది. ఐఎమ్ గోనా గివ్ ద బెస్ట్ లైఫ్ షీ ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్. అది మ్యాటర్. చేసుకున్నాడు బాగా చూసుకోలేదంట, ఇంకోడెవడో చూసుకుంటాడని వెళ్ళిపోతారు. అందరూ కలిసి మా మీద పడతారు. నీ వర్షం ఉంటుంది కదా, అది కూడా చెప్పు. సార్ నా కూతురు డమండఫ్ సార్. మాట్లాడలేదు, వినిపించదు. కనీసం తన కంటికి కనిపించేదైనా గొప్పగా ఇవ్వాలని రాత్రి పగలు కష్టపడ్డాను సార్. ఓ 10 ఏళ్ళు కష్టపడితేనే నా కుటుంబానికి మంచి ఇల్లు ఇవ్వగలను సార్. ఓ 15 ఏళ్ళు కష్టపడితేనే దీన్ని బాగా చదివించగలను సార్. ఒక 25 ఏళ్ళు బాగా కష్టపడితేనే నా కూతుర్ని ఒక మంచి 5 చేతిలో పెట్టి పెళ్లి చేయగలను సార్. నేను వాళ్ళ కోసం కష్టపడడం తప్ప అంతకు మించి ఇంకేం లేదు సార్. ఏమ్మా, చిన్న పాప ఉంది, ఇవన్నీ ఎందుకు? మీ పెద్దవాళ్ళని పిలిపించండి, నేను మాట్లాడతా. ఇంకెవరు రారు సార్, విడాకులు ఇచ్చేయమనండి. అదయ్యా, నువ్వేమంటావు మరి? ఇష్టం లేని కాపురం నేను మాత్రం ఎందుకు చేస్తాను సార్? తనకు విడాకులే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పాపను మాత్రం నేను చూసుకుంటాను సార్. హే, నా ఆటకాలు ఆపు. అది నా కూతురు, నాకు తెలుసు ఎలా చూసుకోవాలో. పాపని 5 రోజులు చెల్లిపోయింది సార్. ఆ 5 రోజులు అమ్మలా పాపని నేను బాగా చూసుకున్నాను సార్. పాప నేనే చూసుకుంటాను సార్. హే, చెప్తున్నా కదా, అది నా కూతురు. సార్ తను నాకు కూడా కూతురే సార్. రే, అసలు నీకు అది పుట్టనే పుట్టలేదురా. తందానే 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 తందానా ఒక్కసారి నిజం చెప్పేసరికి షాక్ అయినట్టున్నాడు పాపం. అది రాణయ్య, అది మ్యాటర్. ఏం చేస్తుంటారు నువ్వు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్, యా. ఏది నీ ఫోన్ ఒకసారి? సార్ ఫోన్ నా పర్సనల్ సార్, నేనెందుకు ఇవ్వాలి? పర్సనల్. పర్సనల్? యా, పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్లో దూరి నాశనం చేస్తున్నాడు. నీకు పర్సనల్ ఏంద్రా? తీ ఫోను తీ, చెక్ చేయి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ. సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచ్చింది. ఏమని? అమ్మాయికి నచ్చితే ఏ అబ్బాయితో నేను తిరగొచ్చని. అబ్బా. ఆలో మీకు తెలీదా? లా రమణయ్య, లా అంట. ఎలా? ఓహో, లాతో వెళ్ళావా? సార్ ఆ. ఇది ఒక్క అమ్మాయినే కాదు సార్, చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశారు. అది ఆహా, లా చాలా పెద్ద లా. నీకు పర్సనల్ నేను చూపిస్తాను. నీకు సార్, పర్సనల్ సార్, ఏంటో ప్లీజ్ నా సార్, ప్లీజ్ కొడక. సార్, వదిలేండి సార్, వదిలేండి లోపలేసి సార్. 4 రోజులు కుమ్ముతా. సార్ అమ్మా పద్మ, స్టేషన్లో సీఏ కాలర్ పట్టుకుంటే లా ఏం చెప్తుందమ్మా? ఐపీసీ 353 ప్రకారం తను 3 years జైలుకి వెళ్ళాలి సార్. తందానే నానా తందే నానే తందానే నానా ఏయ్ ఆగాడా, తందానే. నీ రక్తం పంచుకు పుట్టలేదని చెప్తుంది. నువ్వేమో పాపని తీసుకొని పోతున్నావు. బాగా చూసుకుంటావు అసలు. నా రక్తం పాపలో లేకపోవచ్చు కానీ నా ప్రాణం మొత్తం తనలో ఉంది సార్. తానే తందానే తానానే తందానే తానా తానే
సార్ పాపని ఆయన బాగా చూసుకుంటాడంటారా? ఇప్పుడు వరకు వాడు నాన్న మాత్రమే, ఇంకా నుంచి అమ్మ కూడా అయ్యాడు. తానే తన్నానే తా